BKS తెలుగు న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామంలో ఓ ఇంటి యజమాని వినూత్న నిరసన తెలిపారు. తమ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేస్తున్న చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల తాము అనారోగ్యం పాలు అవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గ్రామంలో ప్లాకార్డుతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. తమ ఇంటి పక్కన ఖాళీ స్థలంలో చెత్త వేయకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. నా పేరు ఇంద్రాల నరేందరు. మాది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ళ గ్రామము. ఈ ప్లేస్లో గత 20 సంవత్సరాలుగా చెత్త పోస్తూ ఉన్నారు. అయితే మేము పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు, పొగాకు వ్యర్థాలు, పాత బట్టలు కాల్చడం వల్ల దాని నుంచి వచ్చిన పొగ మాకు, మా పిల్లలకి, ఇక్కడ ఉన్న వృద్ధులకి, అస్తమా పేషెంట్స్కి ఇబ్బందిగా మారింది. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఇక్కడ పాడైపోయిన ఆహార పదార్థాలు పాయడం వల్ల కోతుల ఆవాసంగా మారింది. ప్లాస్టిక్ చెత్తతో పాటు పొగాకు వ్యర్థాలు వేయడం వల్ల దానివల్ల వచ్చే కాలుష్యము మాకు ఇబ్బందిగా మారింది. కాబట్టి కార్మికులు చేసిన పని యజమాని కూడా బాధ్యుడు. కాబట్టి పొగాకు కంపెనీ యజమానిపై కూడా చర్య తీసుకోవాలని కోరుకుంటూ ఇక ముందైనా ఇక్కడ నీట్గా ఉండాలని కోరుకుంటున్నాను.